హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈటీవీ అభిరుచికి 10వ వార్షికోత్సవం. ఈటీవీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న ఒక వ్యక్తి మనతో పాటు వచ్చి ఈ ముచ్చట్లన్నీ చెప్తూ ఉంటే చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని భావించి దాదాపు 30 సంవత్సరాలు ఈ టీవీతోటి అనుభవం ఉండి ఈటీవీలో పనిచేసి విధి దగ్గర నుంచి చంద్రముఖి వరకు బోల్డ్ అని సీరియల్స్లో యాక్ట్ చేసి ఈవెన్ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి ప్రతి తెలుగింటిని కూడా ఆయన తడుతూ ఉన్నారు. ప్రతి తెలుగింట్లో కూడా ఆయన ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఆయన ఎవరో కాదు, చలపతి రాజు గారు. లెట్స్ వెల్కమ్ చలపతి రాజు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడాను 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉందండి. 10 సంవత్సరాలు అయిపోయిందంటే నాకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది అండ్ మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నియర్లీ 30 years అయిందండి ఈటీవీతో మీ అనుబంధం. అవునండి. సో ఎలా ఇక్కడికి రావడం కానీ, ఫస్ట్ ఏ సీరియల్ చేశారు, అప్పటి నుంచి ఈ 10 ఏళ్ళు గడిచినట్లుగా మీకు కూడా చాలా వేగంగానే గడిచిపోయిందేమో అనుకుంటున్నాను. అవును, వేగంగా గడిచిపోయింది. కానీ మేము ప్రతి ప్రాజెక్ట్కి ప్రతి క్యారెక్టర్కి కూడాను ఫ్రెష్గా ఫీల్ అవుతుంటాం. నేను మొట్టమొదట విధి సీరియల్లో ఈటీవీలోకి నేను అడుగుపెట్టినప్పుడు ఒక టీవీ లెగసీని ఒక అత్యద్భుతంగా ఈ సినిమా కంటే గొప్పగా ఫీల్ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఈటీవీలో చేసిన ప్రోడక్ట్స్కే అది చెల్లుతుందని నేను బాగా నమ్ముతాను. ఇంకొకటి, మీరు ఆ పదం అన్న వెంటనే ఏం అక్కర్లేదు, ఓ విధి అని, అసలు అదొక ఏదో దూర తీరాలకు తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ అసలు అద్భుతం. అది అంటే సినిమాకి ఏమాత్రం తక్కువ కాదండి టీవీ. ఆ గౌరవాన్ని ప్రతిష్టని నిలబెట్టింది మొట్టమొదట మన ఈటీవీయే, అసలు అందులో డౌట్ లేదు. ఇంకా ఏవేవండి మీరు చేసిన సీరియల్స్? విధి చేశాను, పద్మవ్యూహం చేశాను, బ్లాక్ బస్టర్ అంటే చంద్రముఖి. చంద్రముఖిలో నా క్యారెక్టర్ పేరు నారాయణ. ఓకే. సో నన్ను అందరూ బయటకు వెళ్తే నారాయణ నారాయణ అని పిలుస్తుంటారు. ఓకే. దాని తర్వాత శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం. ఓకే. ఒక సీరియల్ ఉందండి, విక్రమార్క అని, మనం చాలా ప్రెస్టీజియస్ గా తీసిన సోషియో ఫ్యాంటసీ సీరియల్ అది. అందులో నేను 12 క్యారెక్టర్స్ వేశాను. గుర్తుపట్టలేదా ఎవరు? గుర్తుపట్టడం అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మన మేకప్ దగ్గర నుంచి క్యారెక్టర్ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి కూడాను క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా జీవన తరంగాలు అని ఒక సీరియల్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ 1 o'clock టెలికాస్ట్ అవుతుంది. ఓకే. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు. సార్, సో ఇదే విధంగానే మనం బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చు. వంటల ప్రోగ్రాము, వంట కూడా చేయాలి కదా. ఈరోజు కూడా పండగలాగా మనం మంచి స్వీట్ తయారు చేసుకుందామనే ఉద్దేశంతో స్వీట్ మీకోసం తీసుకొచ్చాను. మనం తయారు చేసుకోబోతున్నాం బాసుంది. బాసుందికి కావలసిన పదార్థాలు చూద్దాం. పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా, యాలకులు, పంచదార, పుచ్చ విత్తనాలు, కుంకుమ పువ్వు. సూపర్. చాలా ఎగ్జాటిక్ గా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, చేయడం కష్టం అనుకుంటా కదా? లేదు సార్, చాలా ఈజీనే, చాలా సులభంగా చేసుకోవచ్చు. యూజువల్ గా ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి బాగా మాకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి వంట ఈజీగానే అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. రిచ్ మిల్క్ తోటి బాగా రిడ్యూస్ చేస్తాం కదా, ఆబ్వియస్లీ టేస్ట్ వచ్చేస్తుంది. మనం మాట్లాడుకుంటుంటే ఆ మధురం కూడా కలుస్తుంటుంది. ఆ విధంగా అనమాట. ఇంకొక బేసిక్ ఏంటంటే, మేము గెస్టుల దగ్గర పని చేయించము. మీరు ఇలా వచ్చేస్తే నా ప్లేస్లోకి వెళ్ళిపోయేసి నేనే వంట చేస్తాను. మీరు చక్కగా మీ కబుర్లు చెప్తూ. అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే అతిథి అభ్యాగతి అంటారు. అంటే మాతా పితరుల్ని ఎలా చూసుకుంటారో అతిథిని కూడా అంతకంటే గొప్పగా చూసుకుంటారు. సో మీ కార్యక్రమంలో అలా నన్ను చూసుకుంటున్నందుకు సంతోషం. వంట కూడా మనం మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకొని పాలు అందులో పెట్టేసుకున్నామంటే రెడ్యూస్ అవ్వాలి. ఓన్లీ పాలతోటే ఉంటుంది. పాలు బాగా దగ్గరకు వచ్చేసి మీగడలాగా దగ్గరకు వచ్చి కోవా అవుతుంది కదా, రైట్ ఆ టైప్లో అనమాట. సో ఫస్ట్ పాత్ర పెట్టుకొని పాలు పెట్టుకుందాం. మీ చేత్తో పొయ్యి వెలిగించేయండి. వచ్చా అండి వంట మీకు? లైట్ బాగా ఇష్టం.
వండడమా తినడం? వండడం రెండు, తినడం కూడా. ఓకే. ఎందుకంటే నేను అమ్మ కూర్చుని నాకు ఎలా చేయాలో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం చేస్తుందో ప్రతిదీ చూసేవాడిని. సో కాబట్టి నాకు కొంచెం తొందరగా అర్థం అవుతాయి వంట విషయాలు. ఓకే. అదే బేసిక్స్ అంటారు. అయ్యా, ఆ బేసిక్స్ వస్తే దాని నుంచి మళ్ళీ కంటిన్యూషన్ వస్తుంది. మీలాంటి నలభీములు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టిప్స్ నేర్చుకుంటే. నేను నలుడిని కాదు, భీముడిని కాదులే, కానీ చిండిలో భీముడినేమో బహుశా. నేను అందుకే నలుడు భీముడు అంటే మీరు నలభీములు అంటున్నారు. ఈ పాలు దగ్గరికి రావాలండి, మీరు చెప్పండి ఇప్పుడు. సో ఆ విధి గురించి చెప్పండి సార్. అసలు ఆ పాటకే అదొక సమ్మోహనమైన టైటిల్ సాంగ్. అది అసలు దాదాపు 2 దశాబ్దాలు పైచిలుకు అవుతూ ఉన్నా కూడా ఇంకా అసలు చెవుల్లో తిరుగుతూ ఉంటుంది ఆ పాట. అంత ఏదో సమ్మోహనకరమైన సాంగ్ అనమాట అది. అంటే ఒక సినిమాకి 24 క్రాఫ్ట్స్ పనిచేసి ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు తీసి ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసి మనకి రిలీజ్ చేస్తారు కదా, అంత కృషి మన ఈటీవీలో చేసే ప్రతి సీరియల్కి అంత జరిగేది. 24 క్రాఫ్ట్స్. అందులో ముందైతే స్క్రిప్ట్, సాంగ్, టైటిల్ సాంగ్ అనేది ఒక క్రౌన్ లాంటిది, ఆర్నమెంట్ లాంటిది. ఆ కంటెంట్ ఫీల్ అంతా వచ్చేటట్టు ట్యూన్లో ఉండేది. అన్ని షార్ట్స్ కట్ చేసి ఆ సీరియల్ టైటిల్ సాంగ్ చూస్తుంటే ఒక సినిమా చూసిన అనుభూతి కలిగేది. విధిలో నా క్యారెక్టర్ పేరు గిరి. ఓకే, ఫేమస్ పేరు అది కూడా, చాలా ఫేమస్. అవును, నన్ను చూస్తే ఎవరు కూడాను విలన్ క్యారెక్టర్కి ఎవరు ఆప్ట్ చేయరు. ఓకే, అవును, సాఫ్ట్గా ఉంటాడు అనుకుంటారు. కానీ ఆ సీరియల్లో అనిల్ కుమార్ గారు, తర్వాత కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు వాళ్ళు అనుకుని, లేదు మనం విలన్ లాగా ఉన్నవాడిని మనమే ముందు పెట్టేస్తే అలా, సాఫ్ట్గా ఉన్నవాడిని తీసుకొచ్చి విలన్ చేస్తే అది కదా కిక్కు, అరే రే మంచోడు అనుకున్నామే అని బాగుంటుంది, మనకు కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది అని వాళ్ళు అనుకుని అప్పటికప్పుడు. బట్ అది యాక్చువల్లీ కొద్దిగా యాక్టింగ్ లో కొంచెం కష్టం కదండి. అది మనం ఫేస్ లో లేని దాన్ని మళ్ళీ దాన్ని చేయాలంటే ఎక్స్ప్రెషన్ లో తీసుకురావాలి ఇట్లాగా. ఇప్పుడు నేను విధి అన్నదానికి కూడా ఇది నిజంగా జరిగిందండి. నేను ఫోటోలు ఇచ్చాను ఈటీవీలో. అప్పుడు వస్తుంటే నేను చాలా కాలం అయింది ఫోటోలు ఇచ్చి, ఒకసారి మనం కలుద్దాం వెళ్ళి అని. చూడండి విధి అనడానికి ఎంత రిజంబులెన్స్ అంటే, కరెక్ట్గా నేను ఇలా వెళ్ళాను, ఇలా చూస్తే స్టెయిర్ల నుంచి ప్రసాద్ గారు, అనిల్ గారు, రైటర్స్ వాళ్ళందరూ కిందికి దిగుతున్నారు. ఏం రాజు గారు బాగున్నారా అన్నారు. అనిల్ గారు, సార్ బాగున్నాను సార్. ప్రసాద్ గారు, ఏమండి నమస్కారం సార్ అని ఇలా అని ఏదో డైరెక్టర్ గారితో ప్రసాద్ గారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అక్కడికక్కడే మీరు రేపోసారి రండి అన్నారు. అంతే, కన్ఫర్మ్. అంటే అది నేను అందుకని చెప్తున్నాను, కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయండి. మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం, కానీ అదృష్ట దేవతో అవకాశం తలుపు తట్టడం మాత్రం అది విధి చేతిలో ఉందని గట్టిగా నమ్ముతాను. ట్రూ. తర్వాత అండి మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఈ నారాయణ క్యారెక్టరేనా? ఇప్పటికీ ఎప్పటికీ నారాయణ క్యారెక్టరే. దాని గురించి చెప్పండి. అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, మీరు ఏం చేసేవాళ్ళు ఆ క్యారెక్టర్ తోటి? గమ్మత్తైన విషయాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా పద్మవ్యూహంలో నారాయణ పేరుతోనే ఒక క్యారెక్టర్ చేస్తున్నాను ఆల్రెడీ. అంతకుముందు కూడా కాదు, జస్ట్ ఫినిష్డ్ దట్ ప్రాజెక్ట్. ఓకే, ప్యారలల్ ఆల్మోస్ట్. చంద్రముఖిలో మళ్ళీ ఒకటి క్యారెక్టర్ వచ్చింది నారాయణ. ఆయన అయితే ఎలా ఉంటుందంటే సేమ్ క్యారెక్టరు, సేమ్ ఫ్లేవర్ ఉంది. మళ్ళీ ఆయన్ని అంటే రొటీన్ అవుతుందేమో, వద్దులేండి వేరే వాళ్ళని నన్ను ఆర్ట్ చేద్దాం. నన్ను పిలిచారు, మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మారింది. అరే నేను మిస్ అయ్యాను, ఇంత అద్భుతమైన అవకాశం, ఈ లగ్జరీ మిస్ అవుతున్నాను ఆర్టిస్ట్గా అని ఫీల్ అయ్యాను. సరే మళ్ళీ రొటీన్గా వేరే క్యారెక్టర్లు ఏవో చేసుకుంటున్నాను. ఒక కొంతకాలం తర్వాత పైలట్స్ అవుతున్నాయి, అయిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు. ఇంకో వేరే ప్రాజెక్ట్కి ఏమన్నా, సార్ అది కాదండి అదే క్యారెక్టర్ మీరు చేయాలి అని అన్నా. అవును అదేంటి సార్ చేశారు కదా అన్న. చేసాం, కానీ మళ్ళీ ఏదో మీతో ట్రై చేద్దామని అనుకున్నాం. మళ్ళీ మీరు గతంలో చేసిన పద్మవ్యూహం లాగా ఉండకూడదు, కానీ ఇంతకంటే మళ్ళీ కత్తిమేస్తాం, అది ఇంకా బాగుండాలండి మీరు అని ఇలా చాలా నన్ను ఎట్లా అంటే ఒక భయపెట్టేశారు ఒక రకంగా చెప్పాలంటే. మళ్ళీ బాగుండాలి, ఏం అలా ఉంటుందో ఉండదో కాన్షియస్ అయ్యాను నేను.
సరే లేదు మన ఛాలెంజ్ ఇలాంటప్పుడే కదా ప్రూవ్ చేసుకోవాలి, మామూలు కేక్ వాక్ లాంటివి అందరూ చేస్తారు, కాస్త ఏదన్నా ఇలాంటివి కదా అని నేను మళ్ళీ చేశాను. ఏదన్నా గెటప్ నేను ఏదో అనుకున్నాను, ఈ గెటప్ ఇలా ఇలా అనుకున్నా బాగుంది అని వాళ్ళు సజెషన్స్ ఏవో కొన్ని చెప్పారు. దాంతో గెటప్ అయిపోయింది. క్యారెక్టర్కి వెళ్ళిన తర్వాత అది బ్లాస్ట్ అనమాట. ఆ సీరియల్ క్యారెక్టర్ పేరు కానీ క్యారెక్టర్లు కానీ ఎవ్వరూ దాన్ని ఎకనాలెడ్జ్ చేయరు. అగో మన నారాయణ బాగా చేస్తాడు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఆ నారాయణ అన్నది అంత బ్రాండ్ అయిపోయింది అసలు మన చేతుల్లో లేకుండా. నాకు ఇంకోటి గుర్తొచ్చింది, మీరు మంచి సింగర్ కూడా కదా, విధి పాడగలరా? ప్లీజ్ పాడండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. థ్యాంక్ యూ. ఇంకా కొద్దిగా ముందే వేసుకున్నా బాగుండేదేమో. ఓకే, కుంకుమ పువ్వు. ఓకే, మంచి వాసన వస్తుంది. చాలా ఎగ్జాటిక్ ఫ్లేవర్ సార్ కుంకుమ పువ్వు. అదృష్టం భారతదేశంలో పండుతుంది మనకు. అవునవును. మీ బాల్యం, విద్యాభ్యాసం వీటి గురించి చెప్పండి సార్. ఎక్కడి నుంచి మీరు, హౌ యూ? మాది యాక్చువల్గా నందిగామ దగ్గర తొర్లపాడని గ్రామం అండి. ఓకే. తర్వాత విజయవాడలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ వచ్చాను. అక్కడి నుంచి అంతా ఇక్కడే డిగ్రీ వరకు ఇక్కడే హైదరాబాద్. మెల్లగా ఈ టీవీ రంగంలో నేను దూరదర్శన్లో అనౌన్సర్గా కూడా వర్క్ చేశాను. తర్వాత ఈటీవీలోకి కమర్షియల్ సీరియల్స్ వర్క్ చేయడం, ఇంకా అలా కొనసాగుతుంది దేవుడి దయ వల్ల. యాలకలు కూడా వేశాను. ఈ సీరియల్స్తో పాటు మీరు మూవీస్లో కూడా యాక్ట్ చేశారు కదా సార్? చేశానండి, కాకపోతే అవి అనుకున్నంత పేరు రాలేదు, అందువల్ల స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. మీరు విధి పాట నాకు బాగా నచ్చింది. ఇంకేదైనా మంచి మెలోడియస్ పాట పాడచ్చు కదా మీరు? షూర్. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బిగినింగ్ డేస్లో ఒక మంచి లవ్ మెలోడియస్ సాంగ్, చాలా పాపులర్. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయెనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ సార్. ఇది కొద్దిగా ఈ ఘంటసాల గారి టచ్ వస్తుందా ఈ పాటలో? నో, కాదా? కాదు. అచ్చు బాలు గారి మార్కేనా? అచ్చు బాలు గారి మార్కే. అంతేనా? ఘంటసాల గారివి వేరేవి. బలే బలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు, భలే భలే అందాలు సృష్టించావు. అద్భుతం. ఇది కానీ మీది కూడా పెక్యులియర్ గా బాగా మ్యాచ్ చేశారు సార్. నిజంగానే ఉంది, బాగా వచ్చింది. అంటే మనం గాయకుడికి ఏంటంటే మన పాట కాకుండా వేరే వాళ్ళ పాట పాడుతున్నప్పుడు ఆడియన్స్ కూడా అలాగే ఉంది, అంత మాధుర్యంగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవ్వాలంటే చిన్న ఇమిటేషన్ అవసరం. అది బాలుగారి టెక్నిక్. మీరు మామూలుగా మీ గాత్ర ధర్మంతో మీరు మామూలుగా శుక్లాంబరధరం విష్ణు శశివరంలా పాడితే ఎవరికి అర్థం కాదు. ఆ ఫీల్, అది ఒక చిన్న ఆ స్వరాన్ని అలా మౌల్డ్ చేయగలగా చేస్తే బాగుంటుంది. ఈ గాత్రధర్మం అంటే ఒక జోక్ గుర్తొచ్చింది సార్ నాకు. సార్ ఇందులో రవీంద్ర భారతిలో ఉన్నాను, గుండు హనుమంతరావు గారు అనుకుంటా. ఆయన మాట్లాడుతూ ఒక సందర్భాన్ని గుర్తు చేసి పాట పాడారు. ఓకే, నాకు పాట అంటే ఇష్టం అండి, పాడదాం అనుకున్నాను. ఎవరో పెద్ద ఆయనంట, మ్యూజిక్ డైరెక్టరో బహుశా ప్రొడ్యూసరో ఎవరో, ఆయన ఉండి లేదయ్యా హనుమంతు, నీ గాత్ర ధర్మానికి
పాట సూట్ అవ్వదయ్యా అంటే ఇది గాత్రధర్మం కాదండి, నా ఆత్రధర్మం అన్నారు. కానీ నిజంగా పాపం గుండెనమంతరావు గారు పాడారు, మా ఊళ్ళో ఒక పడుచుంది, ఆయన ఫేమస్. ఆయన ఎక్కడికి వచ్చినా బాలు గారి ముందు కూడాను ఆయన ఏదో ఒక సభకు పిలిచినా, ఎక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉన్నా అంటాడు ఆయన. అవునా? ఆయనకి ఇష్టం ఆ పాట. ఓకే, అసలు ఆయన రిక్వెస్ట్ చేసి మరీ పాట పాడతాడు ఆయన. మీరు కూడా పాడండి సార్, నేను లోపల చాప్ చేస్తాను. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమంటది, డడ్డా డడా డడా డడ్డా డడా. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయమంటది, మా ఊళ్ళో ఒక చిన్నోడు, నేనున్నాలే పదమల్నాడు. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, అరే 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 హయ్యా టిజా అలా అంటున్నది. సూపర్. మామూలుగా తను స్కిట్స్ క్యాజువల్ గా చేసేస్తాడు, పాటలు ఎవరనగానే ఇలా ఇలా చూస్తారు, ఇలా ఇలా వింటాడు ఆయన. అంటారా? పాడే అని అంతా అయిపోయింది, చప్పట్లు కొడతాడు ఆయన. అంటే సరే సార్, అంత పెద్ద ఆర్టిస్ట్, అది ఒక వెలిత ఆయనకి. అది అంటే పాట. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, నేను మీకు విధి సీరియల్లో విధి నాకు ఇచ్చిన ఒక గౌరవం కూడా ఒకటి ఉంది. విధి సీరియల్లో నేను గిరి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది చాలా ఒక 20 ఎపిసోడ్స్ ఈ గిరి అనే క్యారెక్టర్ రాబోతోంది అని బిల్డప్ క్యారెక్టర్ అన్ని అందరూ అనుకుంటూ ఉండగా నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఓకే, అదే భాష అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చి తర్వాత ఎంట్రీ. ఓకే, నేను పాటలు పాడుతున్నప్పుడు ఒకసారి వైజాగ్లో ప్రోగ్రామ్ చేస్తుంటే మేమందరూ సింగర్ సుశీల్ గారు, జానక్ గారు వీళ్ళందరూ వచ్చారు. సుశీల్ గారు విధి సీరియల్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆవిడ. ఓకే, నేను ఆవిడ్ని ఎలా పలకరించాలా అని నేను ఎదురు చూస్తుంటే ఆవిడ వచ్చి గిరి గారు అనగానే షాక్ అనమాట. నేను నా పేరు చలపతి, నాకు చలపతి, మీరు గిరిగారు, మీరు అమ్మో మీరు మామూలు వాళ్ళు కాదు, పైకి కనిపించేంత కాదని ఈవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే, అబ్బా ఏం అదృష్టం, మన మామూలుగా సింగర్గా అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళే అర్హత కూడా లేదు, కానీ ఒక నటుడిగా మనం తెచ్చుకున్న పేరు వల్ల ఆవిడే దగ్గరికి వచ్చి పలకరించి వాళ్ళతో అంటే, ఏమండి నేను గిరిగారితో పాట పాడాలి అని మే ఇద్దరం జుమ్మంది నాదం సయ్యంది పాదం పాడాం. ఓకే, అది అవన్నీ ఏంటంటే అదృష్టాలు. ఇది కూడా వంట మొత్తం అయిపోయింది, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మిక్స్ చేసుకుంటాము. ఓకే, ఇది బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఆ కలర్ చూసారా చక్కగా వచ్చింది. అందుకనే నేను అప్పుడప్పుడు అంటుంటాను మన వాళ్ళతో, ముక్కుతో ఆఘ్రాణించటం అంటే మంచి వాసన, అది క్రిస్పీగా ఉండి మనం చప్పరిస్తున్నా కరకరలాడుతున్నా చెవులకి కుతకుతలాడుతున్నప్పుడు కూడా కరెక్ట్, చెవులకి శ్రవణానందంగా ఉండాలి, కంటికి అందంగా ఉండాలి, హీరోయిన్ లా ఉండాలి, ఇంపుగా ఉండాలి. తర్వాత మనం చేత్తో ఇలా పట్టుకొని తింటుంటే మృదువుగా ఉండాలి, టెక్స్చర్ అన్ని ఉండాలి. అందుకని పంచేంద్రియాలతో ఒక ఆహారాన్ని తినటం తెలిస్తే వాడికి సర్వం తెలిసినట్టే. మామూలుగా ఏదో తినే వాడు పెట్టారు మళ్ళీ. అందుకని అంటే అప్పుడు ప్రతివాడు చెఫ్ అవుతాడు, చచ్చినట్టు వాడే వండుకోవాలి అంతే. బాదాం వేసేస్తున్నా, పుష్కలంగా దట్టిస్తున్నానండి. జీడిపప్పు, పిస్తా పప్పు. ఓకే ఓకే, ఇది సారపప్పు వేసుకోవచ్చు, నేను వాటర్ మెలాన్ సీడ్స్. అవునండి, వాటర్ మెలాన్ సీడ్స్. బాగా సరదాగా అయిపోయిందండి మన ప్రోగ్రాము, చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాం. రియల్ గా నాకు బాగా నచ్చింది. నాకు నా 30 ఏళ్ల నట జీవితం ఎలా కంఫర్ట్ గా ఈజీగా సాగిందో ఒకసారి ఫ్లాష్ అయిందా మళ్ళీ. అది పంచదార ఎక్కువ అవుతుంది అనుకుంటా, ఇక్కడికి ఆపేస్తాను ఎందుకంటే మిల్క్ బోల్డ్ అంత వేసాం కదా. అవును, అది కూడా తీదనం ఉంటుంది కాబట్టి. పంచదార వేసిన తర్వాత ఇంకా ఉడకక్కర్లేదు, ఐ మీన్ ఫ్రై చేయడం అట్లా. ఒకవేళ ఎక్కువ అయిందంటే మళ్ళీ పంచదారలోంచి పాకం లాగా తయారయ్యి స్టిక్కీనెస్ అట్లా జిగురు రాకూడదు, అందుకని కరిగేలాగా పెట్టుకోండి. కరిగిన వెంటనే కొద్దిగా తడి అవుతుంది కదా, తడి ఆరేంత వరకు మీరు స్టవ్ వెలిగించుకున్నా పర్లేదు. ఎనీవే డిష్ అయితే రెడీ అయిపోయింది, మీకోసం హోల్డ్ చేస్తున్నాను టేస్ట్ చేయకుండా.
ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపించి తర్వాత మేమిద్దరం రుచి చూసి చెప్తాం. చూడ్డానికి అయితే ఎగ్జాటిక్ ఉంది కదా సార్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ. మీరు పంచదార ఎక్కువ వేశారు అనుకున్నారు కానీ సమంగా ఉంది. కొంచెం కూడా ఎక్కువ అవ్వలేదు. అంటే మీరు కంటితో కొలవటం అలవాటు చేసుకున్నారు. లేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే దీనివల్ల ఇంకా ఎక్కువ తినొచ్చు అన్నట్లుగా. కొంచెం షుగర్ ఎక్కువైనా కొంచెం ఎగటు పుడుతుంది, మళ్ళీ ఎగటు పుడుతుంది. చాలా బాగుందండి. నేను ఖచ్చితంగా ఏం నమ్ముతున్నాను తెలుసా, ఇందులో ఆప్యాయత, హాస్పిటాలిటీ రెండు పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్టుగా కలిశాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇటు అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు మాట్లాడిన మాటలు కానీ మీ అనుభవాలు కానీ చాలా జోయల్గా కూడా జరిగిపోయింది. అసలు చాలా హ్యూమరస్గా. దీన్ని బట్టి అర్థమైంది 30 సంవత్సరాలు మీకు ఎంత హాయిగా గడిచిపోయింది అన్నట్లుగా. మీరు ఇదే విధంగా ఇంకా బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ తెలుగు వారందరినీ అలరించాలని, వారి అభిమానానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్కి, ప్రేక్షకులకి అందరికీ కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను కూడానండి అభిరుచి ఛానల్కి మరియు ప్రేక్షకులందరికీ కూడాను 10వ సంవత్సర శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.